హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి 51వ కథని చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు కైప్పూజ రాణి కథ. కైప్పూజ అనే ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి రాణి గారైన ఒక ఆమె యొక్క కథ ఇది. మధ్య కేరళ ప్రాంతంలో అంటే సెంట్రల్ కేరళ ఆ ప్రాంతంలో వడకంకూర్ వంశస్థులు ఎట్టిమనూరు దగ్గర ఉన్న కైప్పూజ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఇది చాలా చిన్న రాజ్యం. చిన్న రాజ్యం అంటే ఒక జమీందారీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ జమీందారుల మీద ట్రెవంకూర్ రాజువారు దాడి చేసి ఈ జమీందారీల్ని తన రాజ్యంలో కలిపేసుకుంటూ ఉండేవాడు. అంటే చిన్న చిన్న రాజులను ఓడించేసి రాజ్యాన్ని అతను హస్తగతం చేసుకునేవాడు అనమాట. ఈ కయప్పూజ ప్రాంతంలోనే అంబలపూజ అనే ఊరు కూడా ఉంది. ఈ అంబలపూజ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించేవారు. ఎవరు? శంబకశరి తంపురలు పరిపాలించేవారు. అది కూడా చాలా చిన్న రాజ్యం. ఈ అంబలపూజ రాజవంశం పితృస్వామ్య వ్యవస్థని అనుసరిస్తూ ఉండేది. సాధారణంగా కేరళలో ఆ రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థ ముఖ్యంగా క్షత్రియుల వంశాల్లో ఉండేది. శంబకశెర్రి యువరాజు కయప్పూజ వంశానికి చెందిన వడకంకూర్ రాజకుటుంబపు తంపురెట్టి అంటే రాకుమారి అనమాట. మలయాళ భాషలో రాకుమారిని తంపురెట్టి అంటారు. తంపురన్ అంటే యువరాజు, తంపురెట్టి అంటే యువరాణి అన్నమాట. ఈ శంబకశెర్రి యువరాజు ఈ వడకంకూరు తంపురెట్టిని పెళ్లి చేసుకుంటాడు. ఆ యువరాజు తాను రాజు అయినాక పులింకున్ను దేశంలో ఒక గొప్ప రాజభవనాన్ని కట్టించి తన రాణి అయిన కయప్పూయ రాణికి బహుమానంగా ఇస్తాడు. వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వారికి నలుగురు సంతానం కూడా కలుగుతుంది. దురదృష్టం కొద్దీ రాజుగారు అకస్మాత్తుగా చనిపోతాడు. రాజుగారు చనిపోయేటప్పటికి అతని పెద్ద కొడుకు 8 సంవత్సరాల వయసున్న పిల్లవాడనమాట. రాణిగారి పేరు మీద చాలా ఆస్తులు రాయించిస్తాడు రాజుగారు. కొన్ని ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసుకునే అధికారం కూడా ఆమెకి కట్టబెడతాడు రాజుగారు. భర్త చనిపోయినా కూడా తన దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ కొందరు సేవకులను పెట్టుకుని సుఖంగా జీవిస్తూ ఉంటుంది ఆ తంపురెట్టి. ఇదేలా ఉండగా శంబకశెర్రి రాజ్యం మీద ట్రెవంకూర్ రాజు గారి కన్నుపడుతుంది. దండయాత్ర చేసి ఏవైనా సరే ఈ శంబకశెర్రి రాజ్యాన్ని ఆక్రమించాలి అని చెప్పేసి అనుకుంటాడు. యుద్ధం అంటూ జరిగితే ఈ శంబకశెర్రి రాజు యొక్క సైన్యం ట్రెవంకూర్ సైన్యం ముందు నిలబడలేదు. అప్పుడు ఈ పులింకున్ను తంపురెట్టి భయపడుతుంది. పులింకొన్నులో ఉంటే తనకి క్షేమం కాదని, తన పిల్లలకి క్షేమం కాదని తలచి తన పుట్టిల్లైన కైప్పూజకి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే తన సొంత ఊర్లో తనకి రక్షణ ఉంటుందని చెప్పేసి ఆవిడ భావిస్తుంది. ఈ పులింకొన్ను దేశంలో ధనవంతుడైన నాయర్ కుటుంబాలు సుమారు 300 కుటుంబాలు ఉండేవి. అవి కాకుండా 5 క్రైస్తవ కుటుంబాల వారు కూడా ఉండేవారు. వాళ్ళు ఈ నాయర్ల ఇళ్లల్లో అద్దెకుండి నాయర్ల యొక్క కొబ్బరి తోటలో కూలి పని చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉండేవారు. ఈ నాయర్ కుటుంబాలే కాకుండా ఈ క్రైస్తవ కుటుంబాలు కూడా రాణిగారితో చాలా ప్రేమాభిమానాలతో ఉంటూ ఉండేవారు. కానీ ఈ రాణిగారు ఒక్కసారి ఈ పులింకున్ను వదిలి వెళ్ళిపోతుంటే మాత్రం ఈ 300 అంటే 3 నూర్లు 300 నాయర్ కుటుంబాల వాళ్ళు వాళ్ళ యొక్క అసలు బుద్ధి బయట పెట్టుకుంటారు. అంటే దుష్టబుద్ధి. వాళ్ళ దుష్టబుద్ధిని బయట పెట్టుకుంటారు. రాణి గారికి వాళ్ళు సహకరించరు. ఆవిడతో మాట్లాడటం కూడా మానేస్తారు. ఆవిడ దగ్గర పనిచేసే పని వాళ్ళు కూడా సహకరించరు. వాళ్ళు కూడా మానేస్తారు. రాణిగారి నగలు, విలువైన వస్తువులు వీటన్నిటిని కూడా సర్దుకుని ఒక పడవ నిండా పెట్టుకుంటుంది. ఇంకా రెండో పడవ దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడి ఇంటి సామాగ్రి మొత్తాన్ని కూడా సర్దిస్తుంది. పడవ దగ్గరికి వచ్చి
పడవలో కూర్చుని పడవ నడిపే వారిని పిలుస్తుంది. ఆ పడవ నడిపే వాళ్ళు కూడా మేము రాము, పడవ నడపము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం రాణిగారికి ఏం చేయాలో తెలియక దుఃఖం ముంచుకొస్తుంది. రాణిగారు తన పడవల దగ్గర కూర్చునుండి తన పెద్ద కొడుకుని సహాయం చేయమని చెప్పేసి నాయర్ల ఇళ్ళకి పంపిస్తుంది. ఆ పిల్లవాడు అర్థిస్తాడు వెళ్ళి. కానీ ఎవ్వరు కూడా రారు, తలుపులు కూడా తెరవరు. పిల్లవాడు ఖాళీగా తిరిగి వచ్చి తన తల్లికి చెప్తాడు. ఎవరు కూడా తలుపులు తెరుస్తలేదు. ఎంత పిలిచినా కూడా ఎవరు పలకటం లేదు అని చెప్తే ఆమె అయోమయంలో పడిపోతుంది. అందరూ తనకి వ్యతిరేకం అయిపోయారని చెప్పేసి బాధపడుతుంది. అప్పటికి సాయంత్రం అయిపోతుంది. అంతలో పొలం పనులకు వెళ్ళి వస్తున్న ఈ 5 క్రైస్తవ కుటుంబాల వారు రాణిగారికి కనపడతారు. అప్పుడు రాణిగారు వాళ్ళని పిలిచి తనకి సహాయం చేయమని కోరుతుంది. అప్పుడు వాళ్ళేమంటారంటే, "అమ్మ ఇప్పుడు మేము కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళి తిరిగి వస్తున్నాము. చాలా అలిసిపోయాము. ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ వస్తాము" అని చెప్పేసి అంటారు. "లేదు మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తాను. మమ్మల్ని ఇక్కడి నుంచి కైపుయి వరకు తీసుకుని వెళ్ళి దింపండి" అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు కొంచెం సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు రాణి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఆ పడవలోనే తన పిల్లల్ని పెట్టుకుని కూర్చుంటుంది. పాపం పిల్లలు పొద్దున్నుంచి ఏమీ తినకపోవటం వల్ల వాళ్ళకి తిండి లేక ఆకలేసి ఏడుస్తూ ఉంటారు. ఈ 5 కుటుంబాల క్రైస్తవులు భోజనం చేసి తిరిగి వస్తారు. వచ్చి రాణిగారిని, ఆవిడ యొక్క సామాన్లని పడవల్లో చక్కగా సర్దుతారు. సామాన్లన్నీ సర్దాక రాణి పడవ ఎక్కేటప్పుడు చివరిసారిగా తను ఎన్నాళ్ళు జీవించిన నేలవంక చూసి తనకి నాయర్లు చేసిన ద్రోహానికి దుఃఖం ముంచుకొచ్చి వాళ్ళకి శాపం పెడుతుంది. ఏమంటే, ఈ నాయర్లందరూ నాశనం అయిపోవాలి. వీళ్ళ ఆస్తులన్నీ కూడా కోల్పోవాలి. అట్లాగే తనకి సాయం చేయడానికి వచ్చిన ఈ క్రైస్తవులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పేసి వాళ్ళని దీవిస్తుంది. నాయర్లకి శాపం ఇస్తుంది. ఈ క్రైస్తవులు సహాయం చేశారు కాబట్టి వాళ్ళని దీవిస్తుంది. ఈ క్రైస్తవులు ఈ పడవల్ని, రాణిగారిని తీసుకుని, వాళ్ళ పిల్లల్ని తీసుకుని తెల్లవారేసరికల్లా కై పూజకి తీసుకుని వెళ్తారు. రాణిగారు మళ్ళీ ఆ సామాన్లన్నీ కై పూజలో దింపించుకుని వాళ్ళకి మంచి విందు భోజనం తయారు చేయించి ఆవిడే స్వయంగా వడ్డించి మళ్ళా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కొంత ధనం ఇచ్చి తిరిగి పంపిస్తుంది. ట్రెవంకూరు రాజులు అంబల పూజని, పులింకొన్నుల్ని జయించి వాటిని తమ రాజ్యంలో కలిపేసుకుంటారు. ఆ తర్వాత రాణి ఇచ్చిన శాపం వల్ల కొద్ది కాలానికే ఆ 300 కుటుంబాల నాయర్లు కూడా తమ ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కోల్పోతారు. ఈ క్రైస్తవ కుటుంబాల వారు మాత్రం రాణిగారిచ్చిన ధనంతో, ఆవిడిచ్చిన ఆశీర్వాదంతో చాలా ధనవంతులయ్యి సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారనమాట. ఈ నాయర్లు ఎప్పుడైతే పతనం అయిపోయారో, ఈ 300 కుటుంబాల వారు ఎప్పుడైతే మట్టి కొట్టుకుపోయి పేదవాళ్ళు అయిపోయారో, అప్పుడు వాళ్ళు అసలు తమ పతనానికి కారణం ఏంటి తెలుసుకుందామని చెప్పేసి పాయూర్ కనియార్ దగ్గరికి వెళ్తారు. ఈ పాయూర్ కనియార్ గురించి మనం ఇంతకుముందు 2, 3 కథల్లో కూడా చెప్పుకున్నాము. ఇతను జ్యోతిష్కం బాగా చెప్తాడు. ఒక గొప్ప జ్యోతిష్కుడైన నంబూద్రి బ్రాహ్మణుడికి కన్యార్ కన్యకి జన్మించిన అతడే ఈ పాయూర్ కనియార్. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అతను జ్యోతిష్కపు లెక్కలు కట్టి, మీకు ఆ రాణిగారు పెట్టిన శాపం తగిలింది. అంచేత ఆవిడ ఉసిరు పోసుకోవటం వల్ల మీరు ఇలా నాశనం అయిపోయారని చెప్పేసి చెప్తాడనమాట. ఈనాటికి కూడా ఆ పులింకొన్ని ప్రాంతంలో నాయర్లు చాలా పేదరికంలో, కటిక దరిద్రంలో జీవిస్తూ ఉంటారు. అంచేత మంచి వాళ్ళ మనసుని ఎప్పుడు కష్టపెట్టకూడదని ఈ కథ మనకి నీతిని బోధిస్తుంది.
ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇంకో కథ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మీ ఆదిశేషు.